5 రోజులు ఎక్స్ట్రా కట్టారు. ప్లస్ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మున్సిపాలిటీ వచ్చి కూల్చేసింది. 5 రోజులు కట్టడానికి మినిమం 1.5 కోటి అవుతుంది. ఆ 1.5 కోటి సొసైటీ డబ్బుని మిస్యూజ్ చేసినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే యాక్షన్ తీసుకోవట్లేదు. 1.5 కోటి అనేది చిన్న అమౌంట్ కాదు కదా. సభ్యుల అమౌంట్ని రాంగుగా కట్టిన పర్సన్ని అదే చైర్లో కూర్చుండబెట్టేసేసి మళ్ళీ కంటిన్యూ చేయడం అని అంటే ఒక అధికారిగా కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకెందుకు ఇంకా అంటే వీళ్ళకి ఏంటిది, ఒక చిన్న తప్పు చేసినప్పుడే 50 రూపాయలు బస్ కండక్టర్ టికెట్ ఇవ్వలేదు అని అన్నందుకు ఆయనని సస్పెండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ 100 కోట్లే, కొన్ని 100 మంది జీవితాలే. మేము ఇదే 34 మేనిఫెస్టో పెట్టేసేసి కాంగ్రెస్ చేసినప్పుడు మేము కూడా ఎందుకు బిలీవ్ చేసామని అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు చాలా సీరియస్గా అసెంబ్లీలో మాట్లాడారు దీని మీద. ఇంత సీరియస్గా ఉంది, కార్మికులను మీరు పట్టించుకోరా అని. వచ్చినాక మేము ఒక 3-4 నెలలలో రేవంత్ రెడ్డి గారిని కలిసాం. కలవడంతో ఆయన చాలా సూపర్గా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా. మేమన్నా ఏంటిది ఇది, ఈ చిత్రపూర్ సంగతి చూడాలి, ఇమ్మీడియట్గా విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ అయ్యండి. నేను కూడా ఉన్నాను. నా ముందే మేము 4-5 వెళ్ళాం. అన్న, నేను, కాదంబరి గారు, ఠాగూర్ గారు వెళ్ళాం. ఇమ్మీడియట్గా అనగానే మీరు ఒకటి ఇమ్మీడియట్గా ఈడీ విజిలెన్స్ వాళ్ళకి ఒక కాపీ, గవర్నమెంట్కి ఒక కాపీ ఇమీడియట్గా ఇచ్చేయండి అని అంటే టోటల్ మొత్తం ఒక 700 పేజీలు ప్రూవ్, అసలు ఎట్లా పుట్టింది, ఏ విధంగా జరిగింది, అకౌంట్స్ ఎలా మిస్యూజ్ చేశారు, ఫ్లాట్స్ ఎలా మిస్యూజ్ చేశారు, ఒక ఫ్లాట్ని 3కి ఎలా అమ్మారు, టోటల్ అంతా సినాప్సిస్ లాగా రాసుకొని ఇక వాళ్ళు ఎంక్వైరీ చేయని అవసరం లేదు, నిజమా అబద్ధం అని చూస్తే చాలు. ఆ ఈడీ విజిలెన్స్ దగ్గరికి వెళ్తే మీరు వచ్చారు, మా పని మేము చేసామండి, మిగిలింది మాకు సంబంధం లేదని విజిలెన్స్ ఈడీ వాళ్ళు అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎకనామిక్ అఫెన్సివ్ మేము ఛార్జ్ షీట్ రాసి ప్రాపర్గానే ఇచ్చామండి అక్కడికైనా అనేసి ఈవో డబ్బులు వాళ్ళు అంటారు. ఎక్కడ చూసినా మళ్ళీ ఇదే సేమ్ వస్తుంది. అంటే ఎవరైతే కాపాడాల్సింది అని అనేది మళ్ళీ వాళ్ళే కాపాడుతున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇది జస్ట్ లైక్ ఎలా అయిపోయిందని అంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కానీ ఫెడరేషన్ టైం అయిపోయినా ఉంచడానికి రీజన్ ఏంటంటే, మన ఎలక్షన్లు వస్తే అక్కడ ఓడిపోతే చిత్రపూర్ ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళ యూనియన్ కూడా ఎందుకు ఎలక్షన్లు పెట్టట్లేదు అంటే, ఇక్కడ ఏదైనా తేడా అయితే చిత్రపూర్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు చిత్రపూర్ ఇది ఉండాలి. ఈ రాబోయే మళ్ళీ 400 కోట్లల్లో ఓ సగం అందరికి పంచిపెట్టాలి. మళ్ళీ అదే పందికొక్కులాగా అక్కడే బతకాలి, జనాలందరినీ నాశనం చేయాలి. ఇది తప్ప నిజంగా చేసిన తప్పుల్ని సరిదిద్దుకుందాము, ఎవరెవరికి బాధ్యతలు. చాలా మంది మా వల్ల కాదు, 20 సంవత్సరాల క్రితం కట్టిన 20 లక్షలు నాకు ఇవ్వండి అని అన్నా కూడా మా దగ్గర డబ్బులు లేదని అంటున్నారు.